హలో టీమ్, వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ గైడ్. ఓక్లా ఇండియా లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. ఈ వీడియోలో కంపెనీ గురించి, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా, ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. మన ఛానల్లో నిఫ్టీ 60 డేస్ ట్రేడింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేశాము. 10 డేస్ అనేది కంప్లీట్ అయ్యింది. మనము ప్రాఫిట్లోనే ఉన్నాము. నా స్ట్రాటజీని బేస్ చేసుకుని ఇండికేటర్ అనేది నేను రెడీ చేశాను. దాంతో ఆటోమేటిక్గా బై సిగ్నల్, ఎంట్రీ, అలాగే స్టాప్ లాస్, టార్గెట్ అనేవి ప్లాట్ అవుతాయి. సిరీస్ కంప్లీట్ అయిన తర్వాత ఇండికేటర్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఈ కంపెనీ 1996లో స్థాపించబడింది. ఈ కంపెనీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్, డిన్నర్, స్నాక్స్ ఇలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి ఫుడ్ ప్రోడక్ట్స్ని ఆఫర్ చేస్తుంది. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి మార్చి 2023 నాటికి 2201 కోటి, మార్చి 2024 నాటికి 2387 కోట్లు, మార్చి 2025 నాటికి 2455 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ. సో రెవెన్యూ చూస్తే ఇయర్ బై ఇయర్ గ్రో అవుతూ వచ్చింది. ఇక ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మార్చి 2023 నాటికి 339 కోట్లు, మార్చి 2024 నాటికి 226 కోట్లు, మార్చి 2025 నాటికి 255 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్. ఈ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ఐపీఓకి అప్లై చేయాలా లేదా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి ₹695 నుంచి ₹730 పర్ షేర్. లాట్ సైజ్ వచ్చేసి 20 షేర్లు. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 1667 కోట్లు. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ₹14,600. ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి అక్టోబర్ 29, 2025. ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి అక్టోబర్ 31, 2025. అలాట్మెంట్ డేట్ వచ్చేసి నవంబర్ 3, 2025. రీఫండ్ డేట్ వచ్చేసి నవంబర్ 4, 2025. అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి డిమాట్ అకౌంట్లోకి నవంబర్ 4న క్రెడిట్ చేస్తారు. లిస్టింగ్ డేట్ వచ్చేసి నవంబర్ 6, 2025. ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు బిఎస్సిలో లిస్ట్ అవుతుంది.